హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఈ తరం హీరోల తర్వాత వాళ్ళ వారసులుగా చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నాగ చైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రానా, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి డజన్ల మంది హీరోలు డౌన్లోడ్ అయ్యారు. చిరంజీవి కొడుకుగా చలామణి అవుతున్న శరణమన్నయ్య హీరోగా నెట్టుకు రావడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఇక మిగతా మెగా వారసుల సంగతి సరే, వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమా హీరో ఎవడు అని అడిగితే ఫలానా హీరో అని చెప్పినా కూడా గుర్తుపట్టలేనంత దయనీయ స్థితిలో ఉన్నారు ఆడియన్స్. ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్, టాలెంట్ ఏ రేంజ్లో ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇక నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సంథింగ్ స్పెషల్. స్టార్ హీరోలందరికీ కోట్లలో అభిమానులు ఉంటారు. వారు దైవ సమానంగా భావించే హీరోలు ఉంటారు. అయితే అభిమానుల పట్ల ఆ స్టార్ హీరోలు కూడా అంతే ప్రేమాభిమానాలతో ఉంటారు. కానీ వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం సంథింగ్ స్పెషల్. ఆయన ఫ్యాన్స్ పట్ల చూపించే ప్రేమ మాటల్లో కూడా వర్ణించలేం. ఇక అందరి హీరోల కంటే ఆయనలోని కొన్ని క్వాలిటీస్ తారక్ని ఫ్యాన్స్కి మరింత దగ్గర చేశాయి. నటుడిగా, నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా, సామాజిక బాధ్యతలు ఎరిగిన వ్యక్తిగా ఆయన ప్రత్యేక హీరోగా మిగిలిపోయాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కించిన, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి లాంటి దేశం గర్వించదగ్గ దర్శకులు సైతం అభిమానించే హీరో ఎన్టీఆర్. ఇక ఆయన వాక్చాతుర్యం గురించి మనం చెప్పడానికి కూడా పనికిరాం. సీనియర్ ఎన్టీఆర్ గారు అచ్చ తెలుగులో అనర్గళంగా మాట్లాడేవారు. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ దాన్ని కంటిన్యూ చేశారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అచ్చ తెలుగులో ఒక ఆంగ్ల పదం కూడా లేకుండా మాట్లాడే ఏకైక హీరో బాలయ్య. వారి వారసులుగా ఇప్పటి జనరేషన్కి పరిచయమైన జూనియర్ ఎన్టీఆర్ ఒక్క తెలుగులోనే కాదు, ఇంగ్లీష్, కన్నడ, మలయాళీ భాషలు కూడా అనర్గళంగా మాట్లాడగలరు. ఆయన స్పీచ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక వాక్చాతుర్యంలో యంగ్ టైగర్కి పోటీగా మరో హీరో లేడనే చెప్పాలి. వేదికలపై అంత గొప్పగా ఎవరు మాట్లాడలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గుక్క తిప్పుకోకుండా, ఉన్న చోటునే ఎలాంటి కదలిక లేకుండా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న యాక్టర్ తారక్ మాత్రమే. ఆయన మాట్లాడే ప్రతి పదంతో, ప్రతి వాక్యంతో, స్పష్టమైన మాట తీరుతో ఆకట్టుకోవడం తారక్ మరో ప్రత్యేకత. అందుకే ఒకానొక సమయంలో వాళ్ళ తాతగారు స్థాపించిన టీడీపీ పార్టీకి క్యాంపెయినర్గా కూడా చేశాడు. అలా తెలుగు తమ్ముళ్లకు తారక్ ఎంతో దగ్గరయ్యాడు. ఏ విషయం మీదైనా స్పష్టమైన అవగాహనతో అద్భుతమైన స్పీచ్ ఇవ్వగలడు. టీడీపీ సభల్లో, సినిమా ఫంక్షన్స్లో సీఎం అని నినాదాలు చేస్తుంటారు. ఎందుకంటే ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన వాక్చాతుర్యం, మేధస్సు జూనియర్ ఎన్టీఆర్లో ఉన్నాయి కాబట్టి. అవేర్నెస్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయాల్లో యువతని చైతన్యపరిచే ప్రసంగాలు తారక్ ఎదుగుదలకి అదనంగా కలిసొస్తున్నాయి. ఏ మాట మాట్లాడినా, ఎలా మాట్లాడినా, మాట్లాడిన ప్రతి మాట మనసు లోతులో నుండి రావడం ఆయనకే చెల్లింది. రీసెంట్గా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మామూలుగా సినిమా టీజర్, ట్రైలర్ ఇలాంటి వాటికి యూట్యూబ్లో, అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రికార్డ్ లెవెల్లో వ్యూస్ వస్తుంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఈవెంట్స్లో మాట్లాడిన మాటలకి కళ్ళు చెదిరే విధంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం అన్నది ఒక తారక్కే చెల్లింది. అక్కడ మాట్లాడిన ప్రతి మాట ఆడియన్స్ని, ఫ్యాన్స్ని సినిమాల మీద, సినిమా ఫంక్షన్స్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వాళ్ళను కూడా ఆకట్టుకుంది. ఇక సిద్ధు జొన్నలగడ్డని ప్రశంసించిన తీరు అమోఘం. ఒక పాన్ ఇండియా స్టార్ హీరో అంత చిన్న హీరోని ఆ విధంగా పొగడ్తలతో ముంచెత్తుతూ అతన్ని మరింత ఎత్తుకు వెళ్లేలాగా అతన్ని చైతన్యపరుస్తూ భుజం తట్టి మాట్లాడడం తారక్ నిష్కల్మష బుద్ధికి నిదర్శనం. కొందరు హీరోలు సినిమా ఫంక్షన్స్కి వచ్చి వాళ్ళకి వాళ్ళు డబ్బా కొట్టుకొని అక్కడున్న వాళ్ళతో కాళ్ళు మొక్కించుకొని 4 సినిమా డైలాగులు చెప్పి వెళ్ళిపోతారు. కానీ తారక్ మాత్రం తన సినిమా ఈవెంట్స్కి వచ్చిన వాళ్ళని, తన కోసం వచ్చిన ప్రతి అభిమానిని ఎంతో జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని, మీకోసం మీ తల్లిదండ్రులు, మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎదురు చూస్తుంటారు. వారి తర్వాతే మేము మా హీరోలం కాబట్టి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, ఇక్కడి ఆనందాన్ని వారితో పంచుకోండి అని చెప్పడం ఒక్క తారక్కే చెల్లింది. అందుకే తారక్ అభిమానులందరికీ కూడా సంథింగ్ స్పెషల్. ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మానాన్నలు, కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ, మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక ఇదే ఈవెంట్లో దేవర గురించి చెప్తూ కాలర్ ఎగరేశాడు. మరి ఆ కాన్ఫిడెన్స్కి కారణం ఏంటి?
రిలీజ్ అవ్వని సినిమా గురించి ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నాడు అనేది తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తా. మరి మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తారక్ అంటే మీకు ఎందుకు ఇష్టమో 2 ముక్కల్లో కింద కామెంట్ చేయండి. ఓకే, ఇది వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.